ఓం అవినయమపనయ విష్ణు దమయ మనఃశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత వారం మనం రిషభదేవుడు తన 100 మంది పుత్రులకు ఇచ్చిన ఉపదేశాన్ని గురించి తెలుసుకున్నాం. దానిలో ముఖ్యంగా మానవ జీవిత పరమార్థం ఏమిటి, దాన్ని పొందాలంటే ఎలా సాధన చేయాలి, ఆ సాధనలో సత్సాంగత్యం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనే విషయాలను వివరించడం చూసాం. చివరిలో ఆయన కొన్ని ఆశ్చర్యకరమైన ప్రకటనలు చేస్తారు. ఏమిటవి? రిషభదేవుడు అంటాడు, ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవారు, చివరికి నాకంటే గొప్పవారు, నేను వారికి నమస్కరిస్తాను అని. అయితే ఇదేమి కొత్త కాదు. భాగవతంలో పలుచోట్ల భగవంతుడు ఈ విధంగా ఓపెన్గా డిక్లరేషన్ ఇస్తుండడం చూస్తాం. 2 వారాల క్రితం మనం జయ విజయుల వృత్తాంతాన్ని అధ్యయనం చేసినప్పుడు కూడా చూసాము. సనకాది మునులు జయ విజయులని శపించినప్పుడు విష్ణుమూర్తి స్వయంగా లేచి వచ్చాడు. లేచి వచ్చి కొన్ని ప్రకటనలు చేశాడు. ఏంటవి? బ్రాహ్మణులు ఎప్పుడూ నాకు ఆరాధ్యులు, నా పాదాల నుండి ఉద్భవించిన గంగాజలం చంద్రశేఖరునితో సహా సకల లోకాలను పునీతం చేస్తుంది. అటువంటి వైభవం గల నేను బ్రాహ్మణ శ్రేష్ఠుల పవిత్ర పాదధూళిని నా కిరీటంపై ధరిస్తాను. ఇంకా అంటాడు ఆయన అక్కడ, బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవి నన్ను పూజిస్తారు అంటే అది నేను చేసే బ్రాహ్మణ సేవా మహత్వమే అని. నేను సర్వసమర్థుడనైనా కూడా బ్రాహ్మణ శాపవచనాలను తొలగించడానికి ఇష్టపడను అని. మనం అంబరీషోపాఖ్యానం అధ్యయనం చేసినప్పుడు కూడా చూసాం. అంబరీషునిపై కోపంతో దుర్వాసుడు కృత్య అనే రాక్షసుని వదిలినప్పుడు అంబరీషుని నిత్యం సుదర్శన చక్రం రక్షిస్తుంటుంది. ఆ సుదర్శన చక్రం దుర్వాసుని మీదకి దూసుకువచ్చింది. దుర్వాసుడు భయంతో నలుదిక్కుల పరిగెత్తి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. సుదర్శన చక్రం విష్ణుమూర్తికి చెందిందే, కానీ విష్ణుమూర్తి అక్కడ చేతులెత్తేశాడు. నా చేతుల్లో ఏం లేదు బాబు అని చెప్పేశాడంట. ఆయన ఏమన్నాడు? అహం భక్త పరాధీనో హి అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్ గ్రస్త హృదయో భక్తైర్ భక్తజన ప్రియ. నేను అస్వతంత్రుణ్ణి, భక్త పరాధీనుణ్ణి, భక్తులు నాకు అత్యంత ప్రియులు, నేను భక్తులకి అత్యంత ప్రియుణ్ణి. నిరంతరం నన్ను సేవించే సత్పురుషులు నా హృదయాన్ని దోచుకుంటారు కనుక నా హృదయం వారి చేతుల్లో ఉంటుంది. ఇంకా అన్నాడు, సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు నా హృదయంలో ఎప్పుడు ఉంటారు, వారి హృదయాల్లో నేను ఎప్పుడు ఉంటాను. నేను తప్ప వారికి ప్రియమైనది ఏది లేదు, నాకు కూడా వారు తప్ప ఏది ప్రియమైనది లేదు. ఇటువంటి ప్రకటనలు చేశాక దుర్వాసుడితో అన్నాడు, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఆ అంబరీషుణ్ణి శరణు వేడు అని. ఇంకా భాగవతంలో భగవంతుని నోటి ఇటువంటి మాటలు పలుచోట్ల మనం చూస్తాము. 11వ స్కంధం 14వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో అంటున్నాడు, నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడివి. ఎంత ప్రియం అంటే నా ఆత్మసముడైన శివుడు, అర్ధాంగి అయిన శ్రీదేవి, చివరికి నాకంటే కూడా నాకు భక్తుడంటే చాలా ప్రియుడు. నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి నేను అటువంటి భక్తులను అనుగమిస్తాను. ఎటువంటి భక్తులు అంటే కొన్ని గుణాలను తెలియచేస్తాడు. వాటిలో కొన్ని అక్కడ నిరపేక్షం, మునిం, శాంతం, నిర్వైరం, సమదర్శనం, అనువ్రజామ్యహం నిత్యం పూయేయే త్యంఘ్రిరేణుభిః. ఎవరైతే కోరికలు లేనివాడో, ప్రశాంత మనస్కుడో, ఎవరికి శత్రువులు లేరో, ఎవరు సమదృష్టి కలవాడో, ఎవరు ముని అంటే మననశీలియో అటువంటి వ్యక్తిని నేను అనుగమిస్తాను. ఎందుకు? పూయేయే త్యంఘ్రిరేణుభిః. అటువంటి వ్యక్తిని నమస్కరిస్తే వారి పదధూళి ద్వారా నేను పవిత్రుణ్ణవుతాను. భగవంతుడు పవిత్రుడవ్వడం ఏంటి అంటే మరొక చోట ఎవరు అంటారు, భగవంతుని ఉదరంలో బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండం అంతా పవిత్రమవుతుంది అని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎక్కడెక్కడ భాగవతంలో కానీ ఇతర పురాణాల్లో కానీ భగవంతుడు కానీ ఇతర భక్తులు కానీ
బ్రాహ్మణుడు, విప్రుడు, భక్తుడు, సాధువు, సత్పురుషుడు మొదలైన పదాలని సమానార్థకాలుగా వాడుతుంటారు. కనుక బ్రాహ్మణుడు అంటే ఇక్కడ ఏ వర్గానికి కులానికి చెందినవాడు కాదు. మరి బ్రాహ్మణుని ఎలా గుర్తించాలి అంటే మనము ఇప్పుడు కూడా చూసాము, శ్రీమద్ భాగవతంలో పలు చోట్ల ఈ బ్రాహ్మణ ప్రశస్తి లేదా సాధు ప్రశస్తి వచ్చినప్పుడు కొన్ని గుణాలను పేర్కొంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఋషభుడు విప్రులకు ఉండవలసిన కొన్ని గుణాలను పేర్కొంటున్నాడు. నేను అటువంటి గుణాలకి దాసుణ్ణి అంటున్నాడు. అంబరీషోపాఖ్యానంలో చూస్తే అవడానికి దుర్వాసుడు బ్రాహ్మణ వర్గానికి, అంబరీషుడు క్షత్రియ వంశానికి చెందినవాడు. కానీ విష్ణుమూర్తి మాట్లాడినప్పుడు అంబరీషుడిని పేర్కొన్నప్పుడు సాధువు, బ్రాహ్మణుడు అన్న పదం వాడుతున్నాడు. కనుక మన శాస్త్రాల్లో బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు లేదా బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నించేవాడు అని అర్థం. విప్రుడు అంటే జ్ఞాని లేదా విశేషంగా ప్రేరేపించబడినవాడు అని అర్థం. ఒక చక్కటి శ్లోకం ఉంది, జన్మనా జాయతే శూద్ర సంస్కారా ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ అని. పుట్టుకతో అందరూ శూద్రులే, సంస్కారం ద్వారా అంటే ఉపనయనాది సంస్కారాల ద్వారా ద్విజుడు అవుతాడు. అంటే ఉపనయనం రెండో జన్మ వంటిది, అంటే మనిషి పవిత్రం అవుతాడు అని అర్థం. తర్వాత విద్యయా యాతి విప్రత్వం, ఆ తర్వాత విద్యార్జన ద్వారా విప్రత్వాన్ని పొందుతాడు, బ్రహ్మజ్ఞానం ద్వారా బ్రాహ్మణుడు అవుతాడు అని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుడికి ఉండాల్సిన గుణాలు చెప్తూ శమోదమ తపశ్శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అన్నాడు. ఒక బ్రాహ్మణుని గుణాలు ఏంటి అంటే శమదమాలంటే మనసుని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం, శౌచం అంటే బాహ్యాంతర శుద్ధి, క్షాంతి అంటే ఓర్పు లేదా క్షమాగుణం, ఆర్జవం అంటే నిరాడంబరత, నిష్కపటమైన ప్రవర్తన, దానితో పాటు జ్ఞాన విజ్ఞానాలు, శాస్త్ర విజ్ఞానమే కాకుండా అనుభూతిని పొందడం. ఈ నేపథ్యంలో మనం రిషభదేవుని బ్రాహ్మణ శ్రేష్టత్వం గురించిన ప్రకటనల్ని చూద్దాం. ఇక్కడ రిషభదేవుడు బ్రాహ్మణుల గొప్పతనాన్ని వివరిస్తూ ఈ సృష్టిలో వారిని మించిన వారు లేరు అని ఉద్ఘాటిస్తాడు. భూతేషు వీరుభ్య ఉదుత్తమాయే సరీసృపాస్తేషు సబోధనిష్టాః తతో మనుష్యాః ప్రమథాస్తతోపి గంధర్వసిద్ధా విబుధానుగాయే. దీని అర్థం ఏంటంటే స్థావరమైన ప్రాణుల్లో వృక్షాలు శ్రేష్టమైనవి, వాటికంటే కూడా కదిలే ప్రాణులు శ్రేష్టమైనవి, వాటిలో కీటాదుల కంటే జ్ఞానమున్న పశువులు ఉత్తమమైనవి, పశువుల కంటే మనుష్యులు, మనుష్యుల కంటే ప్రమథగణాలు శ్రేష్టమైనవి, ప్రమథగణాల కంటే గంధర్వులు, వారికంటే సిద్ధులు ఉత్తములు, సిద్ధుల కంటే కిన్నరులు ఉత్తములు. ఈ ప్రమథగణాలు, గంధర్వులు, సిద్ధులు, కిన్నరులు వీరంతా కూడా మనుషుల తర్వాత వివిధ స్థాయిలకి చెందిన దేవతలు. తర్వాత అంటున్నాడు, దేవాసురేభ్యో మగవత్ ప్రధాన దక్షాదయో బ్రహ్మ సుతాస్తు తేషాం భవపరశోధ విరించి వీర్య స మత్పరోహం ద్విజ దేవదేవ. కిన్నెరల కంటే అసురులు, వారికంటే దేవతలు ఉత్తములు, దేవతల్లో ఇంద్రుడు ప్రముఖుడు, ఇంద్రాదుల కంటే బ్రహ్మదేవుని కుమారులైన దక్షుడు మొదలైన ప్రజాపతులు ఉత్తములు, వారికంటే శంకరుడు, శివుని కంటే బ్రహ్మ శ్రేష్ఠుడు. బ్రహ్మ నా నుంచి ఉత్పన్నమయ్యాడు, నన్ను సేవిస్తాడు, నేను అతని కంటే శ్రేష్ఠుణ్ణి. కానీ బ్రాహ్మణులు నాకంటే శ్రేష్ఠులు, నేను వారిని పూజిస్తాను. ఇంకా అంటున్నాడు, నా బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్, వేదవేత్తలైన బ్రాహ్మణులతో సమానమైనటువంటిది ఏదీ లేదు. బ్రాహ్మణులు భగవంతుని కంటే గొప్పవారా అంటే అవును, భగవంతుడే స్వయంగా వారిని తనకంటే పైన ఉంచుతున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడు ప్రేమకి బానిస. భగవంతుడిని భక్తుడు తన ప్రేమతో బంధిస్తాడు. ఒక తల్లికి తన బిడ్డ ఎలాగో భగవంతుడికి భక్తుడు అలాగా. శ్రీరామకృష్ణులు అంటారు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది భక్తుని హృదయం. ఎలా అంటే భగవంతుడు అనంతమైన వాడు, ఈ అనంత విశ్వం ఆయనలో ఒక భాగం మాత్రమే. కానీ అంతటి పరమాత్మని తన భక్తితో ప్రేమతో బంధించగలిగే శక్తి ఒక భక్తుని హృదయానికి మాత్రమే ఉంది. అందుకే విశ్వం కంటే కూడా భక్తుని హృదయమే గొప్పది అని.
ఇక్కడ రిషభుడు ఇంకా అంటున్నాడు, యస్మిన్ ధ్రువి ప్రహృతం శ్రద్ధయాహం అశ్నామి కామం న తథా అగ్నిహోత్రే. జనులు యజ్ఞాల్లో అగ్నిహోత్రం ద్వారా ఎన్నో హోమద్రవ్యాల్ని సమర్పిస్తూ ఉంటారు. దానికంటే కూడా బ్రహ్మవేత్తలు సమర్పించే సామాన్యమైన అన్నం నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది, లేదా జనులు బ్రహ్మవేత్తలకు సమర్పించే అన్నం ఎంతో పవిత్రమైనది అని. బ్రాహ్మణులకి గొప్పతనం ఎలా వచ్చింది అంటే ఇక్కడ అంటున్నాడు, ధృతా తను ఋషతి మే పురాణి ఏనేహ సత్వం పరమం పవిత్రం శమోదమ సత్యమనుగ్రహశ్చ తపస్థితిక్షానుభవశ్చయత్ర. వేదాలు నా శరీరం వంటివి. వేదాధ్యయనం ద్వారా బ్రాహ్మణుల అంతఃకరణం పవిత్రంగా ఉంటుంది. వారు శమ, దమ, తపస్సు, తితిక్ష, ఆత్మానుభవం వంటి శుభ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ విధంగా వారు సాక్షాత్తు నా ప్రతినిధులు. అంటే బ్రాహ్మణులు లేదా భక్తులు భగవంతుని ప్రతినిధులు అంటున్నాడు. మనం భగవంతుని నేరుగా చూడలేము, సాధువుల్ని చూడడం భగవంతుని చూడడమే అవుతుంది. వారికి ఆ గొప్పతనం ఎలా వచ్చిందో చెప్పాడు. ఇంకా వారు నాకు ఎందుకు అంత ఇష్టమో తెలుసా అంటూ రిషభుడు ఇక్కడ చెప్తున్నాడు, మత్తోప్యనంతాత్ పరత పరస్మాత్ స్వర్గాపవర్గాధిపతేర్న కించిత్ ఏషాం కిము స్యాదితరేణ తేషాం అకించనానాం మై భక్తి భాజాం. వారు నిష్కాములై ఉంటారు. వారు నా నుంచి ఏమి కోరరు. నేను బ్రహ్మాది దేవతల కంటే శ్రేష్ఠుణ్ణి, అనంతుణ్ణి, స్వర్గ సుఖాలనివ్వగలను, మోక్షాన్నివ్వగలను. వీరు నా నుండి ఏమీ కోరరు, ఇక ఇతరుల నుంచి ఏమీ కోరే ప్రసక్తే ఉండదు. సామాన్యంగా మనుషులు ఈ కోరికతో ఆ కోరికతో ఈ దేవతని ఆ దేవతని పూజిస్తూ ఉంటారు. అదే భక్తి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ రిషభుడు చెప్తున్నాడు, నేను స్వర్గ సుఖాలని, మోక్షాన్ని ఇవ్వగలను, ఏమి కోరినా నేను దాన్ని ప్రసాదించగలను. కానీ ఈ బ్రాహ్మణులు నా నుండి ఏమీ కోరరు, ఇక ఇతరుల నుంచి ఏమి కోరే ప్రసక్తే లేదు అని. అయితే వీరు ఉదాసీనంగా ఉంటారంటే లేదు, మై భక్తి భాజాం, నా భక్తిలో వీరు రమిస్తారు. మనకి ఉన్నత ఆనందాల యొక్క రుచి తెలియదు కాబట్టి, జాడ తెలియదు కాబట్టి ఈ చిన్ని చిన్ని ఆనందాల వెనుక పరిగెడుతూ ఉంటాము. ఇక్కడ బ్రహ్మానందం లేదా భగవంతుని భక్తిలో కల ఆనందం ఒక్కసారి పొందితే మిగతా ఆనందాలన్నీ ఎంతో తుచ్చంగా తోస్తాయి. అందుకే వీరు కేవలం నా భక్తిలో రమిస్తారు అంటున్నాడు. అటువంటి బ్రాహ్మణులంటే నాకు చాలా ఇష్టం. వారు నాకంటే కూడా గొప్పవారు. నేను వారికి నమస్కరిస్తాను అని చెప్తున్నాడు. అయితే మనం ముందు చెప్పుకున్నట్లు ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఏ ప్రత్యేక వర్గానికి చెందినవారు కాదు, ఈ గుణాలు కలవారు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆ విధంగా అందరూ బ్రాహ్మణులు అవ్వాలి అన్న అర్థంతో తర్వాత శ్లోకంలో అంటున్నాడు, సర్వాణి మద్ధిష్ణ్యతయా భవద్భిశ్చరాణి భూతాని సుతాధ్రువాణి సంభావితవ్యాని పదే పదేవో వివిక్త దృగ్భిస్తదుహార్హణం మే. ఓ పుత్రులారా, నేను సర్వాంతర్యామినై ఉన్నాను, సకల చరాచర ప్రాణుల్లో దాగి ఉన్నాను. కనుక అందరినీ నా స్వరూపాలుగా భావించి వారిని గౌరవించండి, పూజించండి. ఆ విధంగా చేయడం నన్ను పూజించడమే అవుతుంది అని. ఇక్కడ బ్రాహ్మణుల గుణాల్లో ఒకటి అందరిలో భగవంతుని గాంచడం అన్నమాట. ఇంకా అంటున్నాడు, మనోవచోదృక్కరణే హితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి వినా పుమాన్ ఏన మహావిమోహాత్ కృతాంత పాశాన్న విమోక్తుమీషేత్. మనస్సు, వాక్కు, చూపు మరియు ఇతర సమస్త ఇంద్రియాలను నా ఆరాధనకే ఉపయోగించండి. ఈ విధంగా కాకుండా మహామోహం అనే మృత్యుపాశం నుంచి తప్పించుకోవడానికి వేరే ఉపాయం లేదు. అంటే ఇక్కడ బ్రాహ్మణుల మరొక లక్షణం ఏంటి అంటే, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అంటుంటారు. అంటే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కాయ మనోవాక్యాల ద్వారా ఏ పని చేసినా, బుద్ధి ద్వారా ఆలోచనల ద్వారా ఏ పని చేసినా, మనిషి సహజ సిద్ధ స్వభావం ద్వారా ఏ పని చేసినా కూడా అదంతా నారాయణుడికి అర్పిస్తారనమాట. ఏ పని చేసినా భగవంతునికి అర్పించడం అంటే ఫలాకాంక్ష లేకుండా నిష్కామ బుద్ధితో పనిచేయడం.
దీని ద్వారా మనస్సు పరిశుద్ధమవుతుంది. ఇక్కడ మనం ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ రాసిన శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. ఆయన తన అవయవాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిర్ద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయం హరే గచ్చాంగ్రి యుగ్మాలయం జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్ నమాధోక్షజం. నాలుకతో నువ్వు మురారిని కీర్తించు అంటున్నాడు. మురారిని కీర్తించిన నాలుక ఏమవుతుంది? శుద్ధమవుతుంది. అప్పుడు అది దురుసు మాటలు పలుకలేదు. తర్వాత చేతు భజ శ్రీధరం, శ్రీహరిని భజించిన మనసు శుద్ధమై విషయ చింతన చెయ్యలేదు. పాణిర్ద్వంద్వ సమర్చయ, చేతులకు చెప్తున్నాడు భగవంతుని పూజ సేవా కార్యక్రమాల్లో నిన్ను నువ్వు ధన్యం చేసుకో అని. తర్వాత అచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు, ఆ విధంగా కృష్ణ కీర్తన రుచి మరిగిన చెవి లోకాభిరామాయణం వినడానికి ఇష్టపడదు. అచ్యుతుని సౌందర్యాన్ని గాంచమని కళ్ళకి చెప్తున్నాడు. కృష్ణం లోకయ లోచనద్వయం, భగవంతుని అందాన్ని గాంచిన కన్నులకి మిగతా అన్ని పేలవంగా తోస్తాయి. జిఘ్రగ్రాణ ముకుంద పాద తులసీం, ముకుంద పాద తులసి దళాన్ని ఆఘ్రాణించమని నాసికకి చెప్తున్నాడు. ఆ తులసి దళాన్ని ఆఘ్రాణించిన నాసికకి మామూలు సువాసనలు దుర్గంధంగా తోస్తాయి. తర్వాత మూర్ధన్ నమాధోక్షజం, నారాయణుడి ముందు వంగిన తల ఇంకెవరి ముందు వంగడానికి ఇష్టపడదు. అప్పుడు మనిషి పూర్తిగా మారిపోతాడు. చివరిగా మనం రిషభదేవుడు తెలిపిన బ్రాహ్మణుల లక్షణాలని ఒక్కసారి నెమరు వేసుకుందాం. మొట్టమొదటిగా శమము, అంటే మనస్సు ఎల్లప్పుడూ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా భగవంతుని తలుచుకోగలుగుతుంది. బయట పరిస్థితులు ఎటు ఎలా ఉన్నా అంతరంగంలో శాంతిని కోల్పోదు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, అనవసరమైన విషయాల వైపు ఇంద్రియాలు వెళ్లకుండా నిగ్రహించడం. తర్వాత సత్యం, వాక్కులో ఆలోచనలో మరియు నడవడికలో ఎప్పుడు నిజాయితీని కలిగి ఉండడం, సత్యాన్ని పలకడం. తర్వాత అనుగ్రహం అన్నాడు, సమస్త ప్రాణికోటిపై దయ కలిగి ఉండడం. ఒక బ్రాహ్మణుడు లేదా భక్తుడు ఇతరుల కష్టాన్ని చూసి చలించి తన శక్తి మేరకు వారికి సహాయం చేస్తాడు. తర్వాత తపస్సు, నిత్యం సాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడం. తర్వాతి గుణం తితిక్ష, ఓర్పు కలిగి ఉండడం. జీవితంలో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానవమానాలు సహజంగానే వస్తూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించడం. ఎవరైనా నిందించినా చలించిపోకుండా ఉండటం. తర్వాతది అనుభవం అన్నాడు, అంటే కేవలం గ్రంథాల్లోని జ్ఞానమే కాకుండా ఆ జ్ఞానాన్ని అనుభూతి పొందడం, భగవంతుడు అంతటా ఉన్నాడనే సత్యాన్ని అనుభూతి చెందడం. ఆ తర్వాత భక్తి త్యాగం, బ్రాహ్మణుడు లేదా భక్తుడు భగవంతునిపై అనన్యమైన భక్తిని కలిగి ఉంటాడు. అతనికి స్వర్గ సుఖాల మీద కానీ ఈ లోకపు ఐశ్వర్యాల మీద కానీ కించిత్తైనా ఆశ ఉండదు. భగవన్నామ శ్రవణ కీర్తనలలోనే అతను ఆనందాన్ని పొందుతాడు. తర్వాత సమదృష్టి, అతడు ఈ జగత్తులోని ప్రతి అణువులో ప్రతి జీవిలో భగవంతుణ్ణి చూస్తాడు. తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి, తను చేసే ప్రతి కర్మను భగవంతునికి సమర్పించడం. తర్వాతది అహంకార రాహిత్యం, అతను ఎంత గొప్పవాడైనా వినయం కలిగి ఉంటాడు. నేను గొప్పవాణ్ణి అన్న భావన సాధువుకి ఉండదు. భగవంతుడు బ్రాహ్మణుడు నాకంట గొప్పవాడు అని ప్రకటిస్తున్నాడు, కానీ బ్రాహ్మణుడికి మాత్రం ఏ కోశాన నేను గొప్పవాణ్ణి అన్న అహంకారం ఉండదు. అతడు అత్యంత వినయాన్ని కలిగి ఉంటాడు. ఈ విధంగా రిషభదేవుడు తెలిపిన బ్రాహ్మణుడికి ఉండాల్సిన 11 గుణాలు శమం, దమం, సత్యవాక్కు, అనుగ్రహం, తపస్సు, తితిక్ష, అనుభవం, భక్తి, దాని నుండి వచ్చే త్యాగం, సమదృష్టి, ఆ తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి, తర్వాత వినయం. ఈ గుణాలని అలవర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ బ్రాహ్మణత్వాన్ని పొందొచ్చు. ఈ గుణాలు మనిషిలో వికసించే కొద్దీ ఆ వ్యక్తి భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు.
ఓం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.